హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు ఇన్ఫినిట్ గ్యాడ్జెట్స్ తెలుగు. ఈరోజైతే నేను ఒక మొబైల్ అయితే తీసుకొచ్చేసా. దీని కెమెరా అయితే ఎక్సలెంట్ క్వాలిటీ అయితే ఉండిద్ది. దీనికి సంబంధించిన మొత్తం వీడియో అయితే నేను చేస్తాను. ఎండ్ దాకా చూసేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఈ మొబైల్లో ఒక బెస్ట్ ఫ్యూచర్ అయితే ఉంది. అదేంటంటే మీరు ఫుల్ స్క్రీన్ వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు ఇందులో. అలాగే దీంట్లో బోల్డన్ని కెమెరా టెస్టింగ్స్ అయితే చేశాను. చాలా బాగుంది కెమెరా అయితే. ఇదైతే ప్రైజ్ అయితే మొబైల్ ప్రైజ్ వచ్చేపాటికి చాలా తక్కువ అయితే ఉండిద్ది. మొబైల్ పేరు వచ్చేపాటికి వివో T2X 5G. ఇది 5G మొబైల్. ఇది కూడా ఈ మొబైల్ కాస్ట్ వచ్చేపాటికి 15,000 to 20,000 మధ్యలోనే ఉండిద్ది. ఫోన్ చూసుకున్నట్లయితే ఇది పైన చూసినట్లయితే T2 5G అని అయితే ఉంది. ఇదైతే బాక్స్ పైన. మనం సైడ్ చూసుకున్నట్లయితే ఏం లేదు. బ్యాక్ చూసుకున్నట్లయితే ఇదైతే మేడ్ ఇన్ ఇండియా. ఇక్కడ చూడండి ప్రాసెస్ స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్. ఇది AMOLED డిస్ప్లే, 64 మెగాపిక్సెల్ కెమెరా వచ్చినట్లయితే ఇక్కడ ఇది స్టెబిలైజేషన్ కూడా ఉంది. 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇక్కడ ఉంది. తర్వాత ఇది వచ్చేపాటికి 8GB 128GB వేరియంట్. ఇది మేడ్ ఇన్ ఇండియా. ఇండియా ఫోన్. ఇది ఇండియాలో తయారు చేసింది. ఇక్కడ చూసినట్లయితే 8+128GB అని అయితే ఉంది. పైన చూసినట్లయితే సైడ్ చూసినట్లయితే ఏం లేదు. ఇదైతే బాక్స్. ఫోన్ ఓపెన్ చేసేద్దాం. ఫోన్ ఓపెన్ చేయగానే ఫోన్ అయితే ఉంది. మొబైల్ అయితే ఇది. ఫోన్ బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఇలా అయితే ఉండిద్ది. ఇక్కడ చూసారా, ఫోన్ అయితే ఎండ్లో పెడుతుంటే కలర్స్ అయితే మారుతుంది. అటు ఇటు తిప్పుతుంటే చూడండి కలర్స్ అయితే చేంజ్ అవుతుంది. ఇక్కడైతే కెమెరా దగ్గర ఇచ్చారు చూడండి, పక్కన హై డెఫిషియెంట్ ఫోటోగ్రఫీ అని అయితే ఉంది. దీని కెమెరా టెస్టింగ్ అయితే చేద్దాం. ఫస్ట్ అయితే ఫోటో తీద్దాం. 1x జూమ్ ఫోటో ఇప్పుడు తీసింది. ఫోటో క్లారిటీ అయితే బాగుంది. ఇప్పుడు తీసిన ఫోటో వచ్చేపాటు 2x జూమ్ ఫోటో. 2x జూమ్ చేసి అయితే ఫోటో తీద్దాం. 2xలో కూడా ఫోటో క్లారిటీ అయితే బాగుంది. ఇప్పుడైతే మనం 10x జూమ్ చేసి అయితే ఫోటో అయితే తీద్దాం. 10x కాదు, ఫస్ట్ 5x జూమ్ చేద్దాం. 5x జూమ్ ఫోటో కూడా కాస్త పర్వాలా బాగానే ఉంది క్లారిటీగా. ఇప్పుడు 10x జూమ్ చేసి అయితే మనం అయితే ఫోటో తీద్దాం. 10xలో ఫోటో అయితే కొంచెం అయితే బ్లర్గా వచ్చింది. ఇప్పుడైతే మనం వీడియో టెస్టింగ్ అయితే చేద్దాం. ఫస్ట్ పైన సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడైతే మూవీ సెట్ చేసుకుంటే ఫుల్ స్క్రీన్ వీడియో అయితే ఓపెన్ అయింది. ఇందులో స్టెబిలైజేషన్ 60 FPS, 1080 కూడా ఉంది, 720 కూడా ఉంది. 1080 60 FPSలో పెట్టుకుందాం. వీడియో అయితే రికార్డ్ చేద్దాం. జూమ్ చేస్తే చూడండి క్లారిటీ అయితే బాగానే ఉంది. ఎంత జూమ్ చేసినా క్లారిటీ అయితే పర్వాలేదు. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళి స్టెబిలైజేషన్ ఆన్ చేసి అయితే వీడియో తీద్దాం. క్లారిటీ అయితే పర్వాలేదు. ఇందులో అయితే కొత్తగా మైక్రో మూవీ అని అయితే కొత్తగా ఆప్షన్ అయితే ఇచ్చాడు. కొంచెం ఫిల్టర్స్ అయితే ఉన్నాయి దీంట్లో. తర్వాత మోర్లోకి వెళ్తే ఇక్కడ డబుల్ ఎక్స్పోజర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే అయితే దాని మీద ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి అందులో. తర్వాత మోర్లోకి వెళ్ళి ఇందులో ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. మోర్లోకి వెళ్ళి ఇక్కడ డ్యూయల్ వ్యూ, ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. టైం ల్యాప్స్, స్లో మోషన్,
ఎల్ స్టిక్కర్స్, లైవ్ వీడియో, లైవ్ ఫోటో, డ్యూయల్ వ్యూ అంటే ఫ్రంట్ టు బ్యాక్ మొత్తం అయితే కనిపించింది ఇందులో. 2 కెమెరాస్ అయితే ఇందులో అయితే వర్క్ చేస్తాయి. ఇలా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. క్వాలిటీ అయితే బాగానే ఉంది. ఇదైతే ఫోన్ కెమెరా. లైవ్ ఫోటో చూద్దాం. లైవ్ ఫోటో కూడా బాగానే ఉంది. నేను టెస్ట్ చేశాను. ఇందులో అయితే చాలా పోర్ట్రేట్ షాట్స్ వచ్చేప్పటికి చాలా క్లారిటీ అయితే ఉంది. పోర్ట్రేట్స్లో కానీ ఫొటోస్లో కానీ చాలా క్లారిటీగా అయితే ఉంది షార్ట్స్. పోర్ట్రేట్తో తీసిన ఫోటో అయితే నేనైతే ఇప్పుడు పెడతాను. ఇక్కడ మీరు సెట్టింగ్స్లో చూసినట్లయితే ఫోన్ అయితే చూడండి. సిస్టమ్ అప్డేట్స్, ఇదైతే కలర్ OS 14 ఆండ్రాయిడ్తో అయితే రన్ అవుతుంది. ఇప్పుడు అప్డేట్ అయితే వచ్చింది. సిస్టంలోకి వెళ్తే చూడండి, ఇదైతే 8+8 GB ర్యామ్, స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్, ఇది ఆక్టా కోర్, ఆండ్రాయిడ్ 14 వర్షన్తో అయితే రన్ అవుతుంది. 128 GB స్టోరేజ్. ఇదైతే ఫోను వివో T2X 5G, T2 ఓన్లీ, T2X కూడా అంటారు. సిస్టమ్ అప్డేట్స్కి దీన్నైతే ప్రాసెసర్ కూడా మంచిదే. ఫోన్ కూడా తక్కువ రేట్లో వచ్చింది. ఆండ్రాయిడ్ 14 కూడా వచ్చేసింది. కెమెరా కానీ పర్పస్ వాడేవాళ్ళు అయితే ఈ ఫోన్ అయితే ట్రై చేయవచ్చు. మన వీడియో నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.